నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా ఉన్నాను. 420 హామీలు ఇచ్చినాం, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు. ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు నెలకు 2500 అంటివి, దానికి పైసలు లేవు. స్కూటీలు అంటివి పైసలు లేవు. తులం బంగారం పైసలు లేవు. రైతు బంధుకు పైసలు లేవు. దేనికి లేవు కానీ 1,50,000 కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట. అందుకే ప్రజలు అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటల ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు. ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగుతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో. అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం, దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ, ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకోండి 3 రంగుల జెండా ఎత్తి సింగమోలే కింద వాడి చేతగాక నోరు ఎత్తేను. ఓ రేవంత్ అన్న తెలంగాణ పరువు తీసేను. ఓ రేవంత్ అన్న అవధలతో పైకొచ్చేను. ఓ రేవంత్ అన్న కింద వాడి కొట్టుకుంటున్నాడు. ఓ రేవంత్ అన్న తెలంగాణ పరువు మొత్తం పోయింది. తీసే, తొందరగా రాజీనామా చేసి దిగిపో. చేత కాకపోతే దిగిపో అని కేటీఆర్ సవాల్ విసురుతాడు. ఆ సవాల్ని స్వీకరించి తొందరగా దిగిపోయి తెలంగాణ ప్రజలని విముక్తులు చేయాలని మరొక్కసారి తెలంగాణ ప్రజలు కోరుకుంటుండ్రు. జై రేవంత్ అన్న, 3 రంగుల జెండా మూలకు పడే రేవంత్ అన్న.